గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకే వ్యక్తిగా మొదలు పెట్టినటువంటి ఈ పార్టీ మరి ఈరోజు ఇంత పెద్దగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొనియాడేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. మరి ఆనాడు ఏ సంకల్పంతో అయితే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఒక ఆలోచన చేసి మరి అడుగులు ముందుకు వేశారో, మరి ఆనాడు వైఎస్ఆర్ గారి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో మరి వారి ఆశయ సాధన కోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇప్పటికే మనం చూసినట్టయితే మొన్న ఎలక్షన్ల ముందు ఏవైతే ముఖ్యమంత్రి గారు పేద ప్రజల కోసము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి 4.5 ఏళ్ల కాలంలోనే ఇవన్నీ టోటల్గా 99% ఆఫ్ ద హామీలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రజలకు ఎంతో మంచి చేసి మళ్ళా కూడా మేము ఎలక్షన్ వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో మనం చూసుకున్నట్టయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము అభివృద్ధి అని ఏవైతే ఒక రెండు కళ్ళలా భావించారో ఆ దిశగానే అడుగులు వేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గతంలో ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ ఇవ్వనటువంటి సంక్షేమాన్ని ఈరోజు పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలోని ప్రజల కోసం మరి అందించి అమలు చేసి ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నారు. అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక భరోసాని ఒక మంచి మనస్సున్న ముఖ్యమంత్రిగా ఈరోజు పేరు పొందినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము సిద్ధం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ ఎలక్షన్ వస్తే ఇలాంటి ఒక గొప్ప పాలన అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనని వారి యొక్క ఆలోచనని పేద ప్రజల పట్ల వారు చూపించినటువంటి ప్రేమ కావచ్చు, వారి పట్ల చూపించినటువంటి దాతృత్వం కావచ్చు, ఇవన్నీ కూడా మేము కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఈ అదృష్టాన్ని మేము కోల్పోవద్దు, ఈ అదృష్టాన్ని మేము కాపాడుకోవాలి, మా భావితరాలకు మా మంచి జరగాలి. కాబట్టి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నాము, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నామని వాళ్ళంతా కూడా ఏ విధంగా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారో మనమంతా కూడా చూస్తూ ఉన్నాము. కాబట్టి రానున్న కాలంలో కూడా ముఖ్యమంత్రి గారికి ప్రజలు నిండు ఆశీస్సులు ఇవ్వడానికి ప్రజలంతా డిసైడ్ అయి ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా రానున్న కాలంలో జరిగేటువంటి ఎలక్షన్లో ప్రజలందరూ కూడా మరొకసారి ఒక హ్యూజ్ మ్యాండేట్ని ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటారు. మీరు చూసినట్టయితే టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఓటమి భయంతో ఈ పొత్తులు అనే ఒక స్ట్రాటజీని ఎంచుకొని మరి ఓడిపోతాము, టీడీపీ ఓడిపోతుందనే భయంతోనే మరి ఈ విధమైనటువంటి స్ట్రాటజీని ఎంచుకొని ఈ పొత్తుల గురించి వారు ఎక్సైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓటమి భయంతోనే పొత్తుల కోసము ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడే స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఈ రానున్న ఎలక్షన్లో మళ్ళా పోయినసారి ఎట్లయితే 23 సీట్లకే ప్రజలు అంకితం చేశారో ఈసారి ఇంకా దారుణంగా ఉండబోతుంది. కాబట్టి వారే స్పష్టంగా వారి మూమెంట్స్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గవర్నమెంట్ని ఫామ్ చేయబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఏం చేసినా కూడా ఓటమి భయంతోనే చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మేము చెప్పాము, వాళ్ళ ఎగ్జిస్టెన్సీ డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి టీడీపీది. సో అలాంటి పరిస్థితిలో వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం ఈ పొత్తుల కోసం వాళ్ళు ప్రాకులాడుతూ ఉన్నారు. కాబట్టి దీని గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు చెప్పారు రిలీజ్ చేస్తారని? ఎవరైనా చెప్తే వాళ్ళ పేరు చెప్పండి, అప్పుడు మాట్లాడుకుందాం. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా సిద్ధం సభలో వారి మాటల్లోనే చెప్పారు, తొందరలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము, మంచి మేనిఫెస్టో ఇస్తామని చెప్పారు. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ.